హలో ఆల్, వెల్కమ్ టు వల్లీస్ వ్లాగ్స్. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి. ఏంటి ఇంత పొద్దున్న వీడియో పెట్టింది అనుకుంటున్నారా? ఏం లేదండి, నేను మామిడి తోరణాలు కట్టడానికని అన్నీ సిద్ధం చేసుకుంటున్నానా. సరే, ఈ టైప్లో మామిడి తోరణం కట్టడం ఎలాగో అందరికీ చూపిస్తే యూస్ఫుల్ అవుతుంది అండ్ చాలా అందంగా ఉంటుంది అని చెప్పి వీడియో తీయడం మొదలుపెట్టాను. నేను ఈ వీడియోలో ఎలా మామిడి తోరణాలు ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తూ నేను కొన్ని విషయాలు చెప్తానండి వినాయక చవితికి సంబంధించినవి, అందరికీ ఉపయోగపడేలాగా. నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, తోరణాలు ఇలా కట్ చేసుకొని ఇలా ఫోల్డ్ చేసి లోపల సైడ్ నుంచి బయటికి తీస్తే మనకు ఒక కోన్ షేప్లో వస్తుంది. ఇప్పుడు ఈ సైడ్ కూడా, రెండో సైడ్ కూడా సేమ్ అదే విధంగా పైనుంచి లోపల వైపు తిప్పి ఇలా లాగితే ఇలా కోన్ షేప్ వస్తుంది. సరేనా? మీరు ఈ వీడియో అబ్జర్వ్ చేస్తూ ఉండండి, నేను కొన్ని విషయాలు చెప్తాను. ఈరోజు వినాయక చవితి శనివారం నాడు వచ్చింది కాబట్టి శనివారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు రాహుకాలం ఉంది. కాబట్టి పూజ చేసుకునే వాళ్ళు ఎవరైనా సరే ఈలో పని అరేంజ్ చేసేసుకొని ప్రసాదాలు ప్రిపేర్ చేసుకోవాలి, స్వామివారిని అలంకరించుకోవాలి, అన్నీ ఉన్నాయి కదండి. అవన్నీ రెడీ చేసుకొని మీరు 10:30 తర్వాత మీ పూజా కార్యక్రమాలు స్టార్ట్ చేసుకోండి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, స్వామివారిని ప్రతిష్ఠించుకోవడానికి ఈరోజు ఉదయం 11 గంటల 3 నిమిషాల నుండి మధ్యాహ్నం 1 గంట 41 నిమిషం వరకే బాగుంది అని అంటున్నారండి పండితులు. సో ఆ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని అన్నీ రెడీ చేసుకొని స్వామివారిని మాత్రం ఆ టైంలో ప్రతిష్ఠించుకొని పూజ మొదలు పెట్టండి. ఇంకొక విషయం, మనం వినాయక చవితి రోజు ఖచ్చితంగా పసుపు గణపతిని చేసుకోవాలండి. పసుపు గణపతిని పూజలో ఉంచి తొలి పూజ ఆయనకి అందించి తరువాత మన పూజా విధానాన్ని కొనసాగించాలి. అలాగే స్వామివారికి ఖచ్చితంగా ఛత్రాన్ని సమర్పించాలి. అదేనండి గొడుగు. ఈ గొడుగు ఎవరో కాదండి, స్వామివారి వాహనం మూషికుడు ఉన్నాడు కదా, ఆయన భార్య. ఆవిడ అనుక్షణం తన భర్త వెంటనే ఉండాలి అని చెప్పి పార్వతీదేవి దగ్గర వరం తీసుకొని మరీ స్వామివారికి ఛత్రంగా మారారట. కాబట్టి మూషికాసురుడు పాదాల వద్ద ఉన్నట్టే స్వామివారికి పైన గొడుగు కూడా ఖచ్చితంగా ఉంచాలండి. ఇంకొక విషయం, మనం వినాయక చవితి రోజున ఖచ్చితంగా వినాయక వ్రతకల్పం చరిత్రని చదువుకున్న వాళ్ళు, విన్నవాళ్ళు అందరూ స్వామివారికి పూజించిన అక్షింతలు తల మీద వేసుకోవడం వల్ల ఈరోజు చంద్రుణ్ణి చూసిన నీలాపనిందలు ఉండవట. మీరు వినే ఉంటారు, చవితి నాటి చంద్రుణ్ణి చూస్తే నీలాపనిందలు తప్పవు అని. ఆ శ్రీకృష్ణ పరమాత్ముడికే తప్పలేదండి నీలాపనిందలు, ఇంకా మనమెంత. కాబట్టి ఖచ్చితంగా మీరందరూ వినాయక వ్రతకల్పం బుక్ చదువుకొని మీ ఇంట్లో వారందరికీ వినిపించి ఆ స్వామివారికి పూజ చేసిన అక్షింతలను తలపై చల్లుకోండి. ఎటువంటి నీలాపనిందలు ఉండవు. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారా, మీతో మాట్లాడుతూనే నేను శుభ్రంగా ఇంటికి కావాల్సిన తోరణాలన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. చూసారా ఎంత అందంగా వచ్చాయో. మీరు కూడా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. ఇంకా పదండి, టైం అవుతుందండి. ఇంకా ప్రసాదాలు చేయాలి, దేవుడి దగ్గరని రెడీ చేసుకోవాలి. పదండి. మరొక్కసారి మీ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండి.